ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితమే ఈనాటి మన భారతదేశ స్వాతంత్ర్యం. అలాంటి దేశ సమగ్ర అభివృద్ధికై ప్రతి ఒక్క భారతీయ పౌరుడు బాధ్యతాయుతంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు దేశం పట్ల బాధ్యతతో ఉండాలి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశానికి పల్లెటూరులే పట్టుకొమ్మలు అంటారు. అలాంటి ఒక గ్రామానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు చెయ్యలేని అభివృద్ధి ఒక గ్రామ సర్పంచు చేశారని మీకు తెలుసా? ప్రభుత్వ నిధులు సకాలంలో అందకపోయినా తన సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసిన నాయకుడున్నారని మీకు తెలుసా? కొందరు అవినీతి రాజకీయ నాయకులు రాజ్యమేలుతున్న ఈ కాలంలో తన గ్రామంలో ఉన్న భూమిని భూ ఆక్రమణదారుల నుంచి విడిపించి ప్రభుత్వానికి అప్పగించిన నాయకుడున్నారని మీకు తెలుసా? ఉన్నారు. ఆయనే మన డాక్టర్ క్యామా వెంకట్రమణ. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఒకప్పటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన ఖిల్లాఘన్పూర్ గ్రామంలో శ్రీమతి శ్రీ క్యామా పార్వతమ్మ నారాయణ పంతుల దంపతులకి 1970లో జన్మించిన మొదటి సంతానం డాక్టర్ క్యామా వెంకట్రమణ. తన తండ్రిగారైన నారాయణ పంతులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావటం వలన ఎన్నో విషయాలు నేర్చుకుని ఆ చిన్నతనంలోనే సమాజం పట్ల బాగు కొరకు ఆలోచించేవాడు. తన బాల్యంలో ఊరికి కరెంటుండేది కాదు. అప్పటి సర్పంచ్ అయిన రామచంద్రరావు గారి హయాంలో కరెంటు రావటం వలన మొదటిసారి ఊరిలో వెలుగును చూశారు. ఊరి ప్రజలంతా రామచంద్రరావు గారిపై చూపిస్తున్న గౌరవం, ప్రేమ చూసి తను కూడా ఊరికి నాయకుడు కావాలని, పవర్లో ఉంటే ఊరి కోసం ఏదైనా చేయగలనని నిశ్చయించుకున్నారు. తన 18వ ఏటనే తొలి ఓటు హక్కు రాగానే ఆ వయసులోనే సర్పంచుగా మొదటిసారి పోటీకి నిలబడ్డారు. దాంతో అందరూ నవ్వుకున్నారు. ఎవరు ఎలా అనుకున్నా తన దృఢ సంకల్పంతో పోటీ చేస్తూనే వచ్చారు. మొదటిసారిగా 2006లో ఇండిపెండెంట్గా పోటీ చేసి తన మిత్రులు, ప్రజల సహకారంతో ఖిల్లాఘన్పూర్ సర్పంచిగా ఎన్నికయ్యారు. అప్పటి కాలంలో సంతలో కూరగాయలు, ధాన్యాలు అమ్ముకునే రైతుల నుంచి బలవంతంగా తైబజారు రుసుముని అధిక మొత్తంలో వసూలు చేసేవారు. సర్పంచుగా మొదటిసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే తైబజారు రుసుమును వసూలు చేసే ప్రక్రియను రద్దు చేసి మొదటి సంతకం చేశారు వెంకట్రమణ. మరియు గ్రామ పెద్దలు, గౌరవ వార్డు సభ్యులతో కలిసి పేదలకు, మరీ ముఖ్యంగా మహిళలకి బట్టలను పంపిణీ చేసేవారు. ఇక అప్పట్నుంచి ఊరులో ప్రజలంతా తన కుటుంబ సభ్యుల్లా భావించి ప్రతి ఒక్కరిని తన ఆత్మీయులుగా చూసుకుంటూ సేవలందించసాగారు. మొదటిసారిగా అధిక సంఖ్యలో తన గ్రామానికి 1400 పెన్షన్లు, 470 ఇందిరమ్మ ఇల్లులు, గ్రామంలో ఏ అభివృద్ధైనా తన హయాంలోనే వచ్చేలాగా చూశారు. జనాల హృదయాలని గెలుచుకున్న నేతగా మారాడు. ఆపదలో ఉన్నవారు ఎవరు తన ఇంటికొచ్చినా ఖాళీ చేతులతో పంపించేవారు కాదు. నాటి ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్రీ ఉషారాణి గారి ఆధ్వర్యంలో గ్రామంలో మంచినీటి కొరతను అధిగమించడం జరిగింది. కోట్లు విలువ చేసే పశువుల దవాఖానా స్థలాన్ని భూ ఆక్రమణదారుల నుండి విడిపించి గ్రామ పంచాయతీకి అప్పగించడం జరిగింది. దీంతో కలెక్టర్ మరియు పై స్థాయి అధికారుల నుంచి, నేతల నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు మన వెంకట్రమణ. పాఠశాలలు, పశువుల దవాఖానాలు ప్రారంభించి అభివృద్ధి చేయసాగారు. 2009 సంవత్సరానికి గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఖిల్లాఘన్పూర్ జాతీయ స్థాయి ఉత్తమ గ్రామ సర్పంచిగా కేంద్రీయ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మణిశంకర్ అయ్యర్ గారి చేతుల మీదుగా బెస్ట్ సర్పంచ్ అవార్డు అందుకున్నారు. అప్పటి మహబూబ్ నగర్ ఎంపీ విఠలరావు గారు కూడా తనకి తోడుగా ఉన్నారు. అలాగే 2012లో బెక్కరి శ్రీనివాసరెడ్డి గారితో, గ్రామ ప్రజలతో తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు మన వెంకట్రమణ. ఆ రోజుల్లో జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, ఐఐటీల కోసం విద్యార్థులకు
స్పెషల్ క్లాసులు ఇప్పించడం, సంవత్సరంలో ప్రతి 2 నెలల పాటు మధ్యాహ్న భోజనం వసతి కల్పించడం, గ్రామంలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేయడం, మోకాళ్ల నొప్పులు, చికెన్ గున్యా వ్యాధుల నివారణ కోసం 7 నుంచి 8 హెల్త్ సెంటర్లు నిర్వహించి హోమియో మందులు ఉచితంగా పంపిణీ చేయడం, ప్రతి సంవత్సరం వేద పాఠశాలలో పండ్లు ఫలాలు కొంత ధనం ఇస్తూ ఉండటం, ఇలా ఎన్నెన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించేవారు మన వెంకట్రమణ. ఒకానొక సమయంలో నీటి తూముకుంటలు జామై చుట్టుపక్కల పంట పొలాల్లోకి నీరు నిలిచిపోతే రైతుల బాధ చూడలేక తన సొంత నిధులతో దేశంలోనే గజ ఈతగాళ్లను రప్పించి తూముకుంటల నుంచి పొలాల్లోకి నీటి సరఫరా అయ్యేట్టుగా చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో. ఏ ఇతర రాజకీయ నాయకులకు రాని కొత్త ఆలోచనలతో గ్రామంలో ఉన్న గుట్టలను తొలగించి రైతు వేదిక గ్రామ సామూహిక కమిటీ హాల్, చెత్తను వేరు చేసే సిగ్రియేషన్ షెడ్, డంపింగ్ యార్డ్ ఇవన్నీ ఒకే చోట 3 నుండి 4 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మార్కెట్ యార్డు కోసం పాటుపడడం కూడా జరిగింది. సరికొత్త గ్రామంగా అభివృద్ధి చెందడంలో గ్రామ ప్రజలతో పాటుగా తన పాత్ర ఎంతో కీలకంగా ఉంది. గ్రామంలో ఎలాంటి వ్యాధులు రాకుండా, గ్రామంలో దోమలు ఈగలు ఉండకుండా ఫాగింగ్ చేయడం, గ్రామ పారిశుద్ధ్యంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా పనిచేయడం, కరోనా టైంలో తన ప్రాణాల్ని సైతం లెక్క చెయ్యకుండా ప్రజలకు కావాల్సిన వైద్య సేవలను దగ్గరుండి చూసుకోవడం, ఒక సర్పంచిగా కాకుండా కార్మికుడై, కర్షకుడై ప్రజలకు వెన్నుతన్నుగా నిలబడి కలెక్టర్ చేత, ఇతర అధికారుల చేత ప్రశంసలు అందుకున్నారు. గ్రామంలో ప్రజలకు దేశభక్తి బలంగా నింపడం కోసం స్వాతంత్ర్య అమృతోత్సవాలు ఘనంగా నిర్వహించడం, పిల్లలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరూ తనపై ఎంతో ప్రేమగా ఉండేవారు. అందరూ మా కొండలన్నా అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఎక్కడా కనివిని ఎరగనట్టుగా అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గ్రామదేవతల్ని, బొడ్రాయిల్ని మహామునుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 1,00,000కు పైగా ప్రజలు తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమం తరువాత గ్రామంలోని ప్రజలు, విడిపోయిన కుటుంబాలు కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విరజిల్లుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బాసటగా, అలాగే అగ్రవర్ణ పేదలకు, బీసీ మధ్యతరగతి పేదలకు కూడా రిజర్వేషన్లు దక్కాలని, మహాధర్నాలు, కులగణన జరగాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తన గళాన్ని వినిపించడం జరిగింది. అందరి పోరాట ఫలితమే నేడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అగ్రవర్ణ పేదలకు 10% ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. గ్రామానికి చేస్తున్న సేవలకి గాను జాతీయ స్థాయి యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ మరియు బెస్ట్ సర్పంచ్గా ప్రశంసలు అందుకున్నారు. మన వెంకట్రమణ ఖిల్లా ఘన్పూర్ మండల కేంద్రానికి 4 కిలోమీటర్లు మరియు కిలోమీటర్ దూరంలో ఉన్న మోడల్ పాఠశాలకు దూరంగా ఉన్న ఒక కర్మాగారంలో చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లోని వేస్టేజినంతా దాంట్లోనే కాల్చి బూడిద చేస్తున్నారు. దానివలన పశుపక్షాదులకు, మానవాళికి ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. అలాంటిది మానవరహిత ప్రదేశంలో దూరంగా జరపాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంకా ఖిల్లా ఘన్పూర్ గ్రామాన్ని వనపర్తి జిల్లాలో కలిపేయడంతో కలెక్టరేట్ దూరం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దాంతో మన వెంకట్రమణ గారు, ప్రజలు కలిసి గ్రామానికి దగ్గరలో ఉన్న మహబూబ్ నగర్లో కలపాలని ఉద్యమం చేపట్టారు. పెద్ద పెద్ద నేతలతో సత్సంబంధాలు ఉన్నా, తను ఎదిగే అవకాశం ఉన్నా కూడా ఊరు కోసం, ఊరి ప్రజల కోసం చేదోడు వాదోడుగా నిలిచారు మన వెంకట్రమణ. ప్రస్తుతం కూడా ఖిల్లా ఘన్పూర్ సర్పంచ్గానే కొనసాగుతూ ఉన్నారు. ఒక ఊరు బాగు కోసమే ఇంత చేసేవారు చట్టసభల్లోకి వెళితే ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారో ఆలోచించుకోవాలి. ప్రియమైన పౌరుల్లారా, ఒక ఊరు బాగు కోసమే ఇంత చేసిన వారు చట్టసభల్లోకి వెళితే ఇంకా ఎంత అభివృద్ధి చేస్తారో ఆలోచించుకోవాలి. ప్రియమైన పౌరుల్లారా, ఇలాంటి వారిని వదులుకోకుండా
దేశాభివృద్ధికై వారికి అండగా ఉందాం, చట్టసభల్లోకి పంపించే బాధ్యత తీసుకుందాం. ప్రస్తుతం 2024 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంతో మంది సంపన్నులు పోటీ చేస్తున్న తరుణంలో మన డాక్టర్ క్యామా వెంకటరమణ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మనమందరం వారికి అండగా ఉందాం, గెలిపించుకుందాం. విజల్ గుర్తుకే మన ఓటు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనం కోసం పరితపించే జనహృదయ నేత మన డాక్టర్ క్యామా వెంకటరమణ. సీరియల్ నంబర్ 27. ఏల గుర్తుకే ఓటు వేసి గెలిపించుకుందాం. ఏల గుర్తుకే మన ఓటు.